హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కెవిన్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా నేనైతే ఇక్కడ 3 kgs టమాటాస్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి మంచి కాటన్ క్లాత్లో ఆరబెట్టాను తడి లేకుండా. 3 kgs టమాటాస్ అయితే తీసుకున్నాను. తడి ఉంటే పచ్చడి అంతా పాడవుతుందని మొత్తం డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆరబెట్టుకోండి. అండ్ వాటిని కట్ చేసామండి. తడి ఆరిపోయిన తర్వాత కట్ చేసి ఇలా కాటన్ క్లాత్లో ఎండలో ఆరబెట్టుకున్నాము. మనకి వారడానికి అయితే 2 days టైం పట్టింది, ఎండ బాగా ఉన్నా కానీ. సో దీంట్లోని గుజ్జు అంతా కూడా వేరే గిన్నెలో వేసుకోవాలి సపరేట్గా. సో చూడండి, ఇదైతే చింతపండు ఫ్రెష్ది, అంటే ఈ ఇయర్లో పండిన చింతపండే అండి. సో చూడండి, ఇక్కడ టమాటోల నుంచి వచ్చిన రసం అండి ఇదైతే. సో ఇంతకుముందు చెప్పాను కదా, దీంట్లోని గుజ్జు మనకి అన్వాంటెడ్ ఏదైతే ఉంటుందో వేస్టేజ్ అదంతా కూడా తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి గిన్నెలో చూపిస్తున్నట్లుగా లోపలి గుజ్జు అంతా కూడా మనకి అవసరం ఉండదు పచ్చడికి. సో రసంలో ఉన్న గింజలు అవన్నీ కూడా తీసివేయాలి. తీసేసి దీంట్లో ఏంటంటే ఓవర్ నైట్ చింతపండు వేసి నానబెట్టుకోవాలి. సాల్ట్ అండ్ చింతపండు ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకుంటే ఉప్పు పులుపు అనేది బాగా పడుతుంది. నెక్స్ట్ డే దీన్ని అయితే మేము బాయిల్ చేస్తున్నాము రసాన్ని. ఇలా చేయడం వల్ల ఏంటంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందంట. సో అందుకనే రసాన్ని మరగబెడుతున్నాము. చాలామంది ఏంటంటే టమాటా పచ్చడికి ఇలా చెయ్యరంట, డైరెక్ట్ కలిపేస్తారంట. సో అలా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదంట. సో ఎండిపోయిన వరుగులండి ఇవైతే రోట్లో వేసి దంచుతున్నాము. సో చూడండి, 2 days బాగా ఎండలో పెడితే ఇలా వచ్చాయి వరుగులు. సో దంచుతున్నాము ఇలా. దీంట్లో ఏంటంటే మనం ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని ఏంటంటే మనకు పిండి జల్లెడ ఉంటుంది కదా, దాంట్లో వేసి జల్లించుకుంటే మనకు చాలా ఫైన్గా ఉండే పౌడర్ అయితే వస్తుంది. సో చూడండి, ఇలా ఎండిపోయాయి వరుగులు అయితే. మేమైతే వరుగులే అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. సో మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ బాయిల్ చేసిన రసంలో మనకి 2 glasses ఆఫ్ పౌడర్ అయితే వచ్చింది, టమాటా పౌడర్. సో అది యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ మనకేంటంటే కారం క్వాంటిటీ కూడా మనకి పౌడర్ ఎంతైతే వచ్చిందో అంత క్వాంటిటీ ఆఫ్ కారం అయితే వేసుకోవాలి. సో మాకు ఇక్కడ 2 glasses ఆఫ్ టమాటా పౌడర్ వచ్చింది కాబట్టి మేము కారం కూడా 2 glasses యాడ్ చేసాము. బాగా హెవీ కారం ఉన్నదైతే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి మనకి ప్లేట్లో చూపిస్తున్నాం కదండి, స్పూన్ పెట్టిన ప్లేట్లో ఏంటంటే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు. సో కాస్తంత వాటిని ఫ్రై చేసుకొని వేగించుకొని పౌడర్ చేసుకున్నాము టేస్ట్ కోసం. మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే ఇది తక్కువ క్వాంటిటీ ఆఫ్ పచ్చడి కాబట్టి తక్కువ వేసుకున్నాము. సో దీంట్లోనే ఏంటంటే మనకి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి అయితే వేసుకొని పోపు చేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని కూడా కలిపిద్దాము. సో చూడండి, ఇలా దీన్ని కూడా కలుపుకొని సో ఇప్పుడంతా మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆల్రెడీ మేము దీంట్లో కారం యాడ్ చేసామండి, అది మీకు చూపించలేదు, వీడియో క్లిప్ స్కిప్ అయిపోయింది. సో చూడండి, బాగా మొత్తం అంతా పౌడరు, కారం, పులుపు, పోపు అదంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుతున్నాము. సో మేమైతే ఇలా చేసాము టమాటా పచ్చడి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో చూడండి, మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నాం కదా, సో ఇలా అయితే అయ్యిందండి ఫైనల్. దీని అవుట్పుట్ వచ్చేసి
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మేము తక్కువ క్వాంటిటీ కాబట్టి పోపు చేసి కలిపాము, కానీ ఎక్కువ అయితే కలపొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.